శతమానం భవతి. వీడొచ్చాడేంటి? ఎవరి గురించి వెతుకుతున్నాడు? డౌటే లేదు, వీడు ఖచ్చితంగా నా గురించే వెతుకుతున్నాడు. ఇప్పుడు వీడికి నేను దొరికానంటే నన్ను ఇదే తోటలో చంపి పాతి పెట్టేస్తాడు. వీడేంటి ఇటు వస్తున్నాడు? నేను ఇక్కడున్నానని వీడికి డౌట్ వచ్చిందా ఏంటి? ఏం చేయాలి ఇప్పుడు? హలో, నమస్తే సార్, నేను సిఐని మాట్లాడుతున్నాను. చెప్పండి సిఐ గారు. ఆ మాస్క్ మ్యాన్ ఎక్కడ తలదాచుకున్నాడో మేము ట్రేస్ చేశాం సార్. వెరీ గుడ్. ఎక్కడున్నాడు సార్ వాడు? మీ తోటలోనే పంప్ హౌస్ రూమ్లో ఉన్నాడమ్మా. వాడి ఫ్యామిలీ ఫొటోసు, మాస్క్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంతకీ వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు సార్? మేము వస్తున్నామని తెలిసి ఇక్కడే ఎక్కడో దాక్కున్నట్టున్నాడు సార్. మేము వెతుకుతున్నాం సార్. ఓరి వీడమ్మా కడుపు మాడా, మన తోటలోనే దాక్కున్నాడా? వీడెవడో దేవంతకుళ్లాగా ఉన్నాడు. తప్పించుకోకుండా చూడండి వాణ్ణి. అలాగే మేడం. ఎక్కడికి పోతాడు బామ్మ వాడు? పోలీసులతో పాటు మనమంతా కూడా వెళ్ళి వెతుకుదాం. ఈరోజు వాడంతూ తేలిపోవాలి. కరెక్ట్గా చెప్పా పార్దు, పదండి వెళ్దాం. అయ్యో మీరెందుకంటీ? శత్రువు నుంచి తప్పించుకోవాలి కానీ శత్రువుకి ఎదురు వెళ్ళటం ప్రమాదం. అవునత్తయ్య, మీరుండండి, మేము వెళ్తాము. అరే అంటే ఏంటి? వాడికి భయపడి నేను ఇక్కడే ఉండిపోవాలా? నేనేమైనా పిరికిదాన్ని అనుకుంటున్నారా? అది పిరిగితనం కాదమ్మా. ప్రమాదానికి ఎదురు వెళ్ళటం ఎందుకు అంటున్నాం? అయినా మేము అందరం వెళ్తున్నాం కదా, వాడు ఎలా తప్పించుకుంటాడు? అవునే ఊర్మిళ, అన్ని విషయాల్లోనూ మొండితనం పనికిరాదు. నీకు సాయంగా నేను చాందిని ఉంటాం కదా, వాళ్ళు వెళ్తారులే. వెళ్ళండరా మీరు. పదండి. జాగ్రత్త. ఊర్మిళ, మనం ఇక్కడెందుకు? పద లోపలికి వెళ్దాం. రావే.
అందరూ అన్నివైపులా చూస్తూ ఉండండి. ఎటువంటి పరిస్థితులను తప్పించుకోకూడదు. వాడు ఊళ్ళో మన కళ్ళు కప్పి ఉన్నాడంటే ఎంత ధైర్యం ఉండాలి. మీ కన్ను కప్పడం కాదు, మీరు కళ్ళు కాయలు కాసేలా వెతికినా వాడు మీకు దొరకడు. మీరు ఊరంతా వెతుకుతారు కానీ ఉన్న చోటుని మాత్రం వెతకరు. వరుణ్, నువ్వు చేసే పనికి అడ్డుపడకుండా అందర్నీ ఊరవతలకి తీసుకొచ్చాను. ఇప్పుడు నా స్కెచ్ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. సార్, ఇక్కడ ఇవే దొరికాయి సార్. శివ, ఈ ఫోటోలు మావయ్య ఏ అమ్మ భాను ఫోటో. బాను, అదేంటి బాబు, భాను మనతోనే వచ్చిందిగా. ఏది? అదే అర్థం కావట్లేదు మావయ్య. బాను, ఊహించలేదు కదా అత్తయ్య ఇలా నేను ఇక్కడే ఉంటానని. నిన్ను కాపాడడానికి, నన్ను పట్టుకోవడానికి నీ వాళ్ళు, ఈ ఊరి వాళ్ళు మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకేం తెలుసు, మృత్యువుకి దగ్గరగా మీరున్నారని, మీకు దూరంగా వాళ్ళున్నారు. భాను పార్థికలు లేరంటే ఖచ్చితంగా ఆంటీ దగ్గరికి వెళ్ళుంటారు. వరుణ్ణి చూస్తే ఎందుకా నవ్వు? వెనక్కి తిరిగి చూడరా, నీకే తెలుస్తుంది.